హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ వీడియోలో నేను మీ ముందుకైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన. సో ఈ ఉద్యోగాలను ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. మీకు మంచి జీతంతో పాటు మీకు జనాల్లో మంచి వాల్యూ అయితే ఉంటుంది అండ్ మంచి హోదాలో అయితే ఉంటారు అండ్ తొందరగా మీకు ప్రమోషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఈ ఉద్యోగాల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న వయసు నుంచే ఈ ఉద్యోగాల్లో మీరు సెటిల్ అనేది అవ్వచ్చు. సో మ్యాక్సిమం అన్ని ఉద్యోగాలకి 18 ఏజ్ ఉండాలి అంటారు కదా, బట్ ఈ ఉద్యోగాలకి ఏంటంటే 16 years 6 months ఉన్నా కానీ మీరు ఈ ఉద్యోగాల్లో సెటిల్ అయితే అవ్వచ్చు, అప్పటి నుంచి జాయినింగ్ అయితే అవ్వచ్చు. సో ఎవరు కూడా ఈ ఉద్యోగాలు అయితే మిస్ చేసుకోకండి. అండ్ వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజుల్లో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఉద్యోగాలు తక్కువగా ఒక 10-15 వేకెన్సీలు పడ్డప్పుడే దానికి ఎంతో కాంపిటీషన్ అయితే ఉంటుంది. అలాంటిది ఇక్కడ మనకి ఎక్కువ వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే ట్రై చేయండి. అండ్ లేట్ చేయకుండా మీకు నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద జస్ట్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి పక్కన ఉన్న బెల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. యూట్యూబ్ నోటిఫికేషన్స్ అనేది ఆటోమేటిక్గా ఎవరికి పంపించట్లేదు. సో మీరు ఇలాంటి జాబ్స్ని, ఏ జాబ్ని కూడా, గవర్నమెంట్ జాబ్ని కానీ ప్రైవేట్ జాబ్ని కానీ సో మిస్ కాకుండా ప్రతి జాబ్ని మీరు చూడాలనుకుంటే, మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీ లక్ష్యం అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి. మీకు కంపల్సరీ ప్రతి నోటిఫికేషన్ కూడా మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం మేము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. సో మరి టాపిక్లోకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, నోటిఫికేషన్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఇందులో వచ్చేసి మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది 18th May 2022 నుంచి అయితే. ఈ నెల 18వ డేట్ నుంచి అయితే మనకు ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 7/6/2022. సో 6వ నెల 7వ డేట్ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. అంటే మేబీ ఇంకొక 11 రోజులు అట్లా ఉంది అప్లికేషన్ అనేది. సో అందరు కూడా ఈ నోటిఫికేషన్ని వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూసేసి ఇందులో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో, ఎవరికైతే ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉందో, సో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా మనం ఈ ఉద్యోగానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో నేషనల్ అకాడమీలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ వింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఆర్మీలో మీరు జాయిన్ అవ్వాలంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలంటే 12th class పాస్ ఆఫ్ ద 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరిపోతుంది, లేకపోతే 10+2 అంటే ఇంటర్కి ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా ఉంటే సో అది స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఆమోదితమైంది అయితే సరిపోద్ది. మీరు 10+2 అయినా పర్లేదు, లేకపోతే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా కానివ్వండి, ఎన్ని గ్రూప్లో ఇంటర్మీడియట్ చేసినా కానీ మీరు ఈ ఆర్మీ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా, ఎయిర్ ఫోర్స్ అండ్ నావల్ వింగ్స్ అని చెప్పేసి. సో డిఫెన్స్ అకాడమీలో సో దీనికి వచ్చేసి మీరు ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో మీరు ఉద్యోగాలు అనేది అప్లై చేసుకోవాలంటే మీరు 12th class పాస్ అయి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో అయితే మీకు మీరు పాస్ అయి ఉండాలి. సో ఈ 3 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్మీడియట్లో మీరు ఈ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవరైతే ఇంటర్మీడియట్ అదర్ గ్రూప్స్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కాకుండా వేరే గ్రూప్స్లో చేసిన వాళ్ళు ఉంటారు కదా ఇంటర్మీడియట్ అనేది, సో వాళ్ళు ఇక్కడ ఆర్మీ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీరు అన్మ్యారీడ్ అయి ఉండాలి. సో మ్యారీడ్ అయితే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. అన్మ్యారీడ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళైనా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnailలో చూసుంటారు, బట్ నేను మీకు ఇంకొకసారి కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. ఏజ్ లిమిట్ వచ్చేసి 2nd January 2004 నుంచి 1st January 2007 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు 16 సంవత్సరాల 6 నెలల వయసు ఉన్న వాళ్ళ నుంచి 19 సంవత్సరాల 6 నెలల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ మాత్రం వీళ్ళు ఏజ్ లిమిట్ అనేది ఇంత ఇచ్చారు. ఎందుకు అని అంటే మనకి నార్మల్గా ఓన్లీ ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు అయితే ఏజ్ కొంచెం ఎక్కువ ఇస్తుండే, బట్ ఇందులో నేవీ కూడా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి, ఎయిర్ ఫోర్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి కాబట్టి సో తక్కువ వయసు అయితే ఇప్పుడైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిండ్రు. సో ఎవరైతే 20 years కంటే బిలో అంటే 19 years 6 months కంటే బిలో ఉన్నారో సో వాళ్ళైతే ఈ ఉద్యోగాలకైతే ఎట్లాంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీలో చూసుకున్నట్లయితే మనకి 198 వేకెన్సీలు అనేది మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి అండ్ 10 వేకెన్సీలు అనేది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు
టోటల్గా 208 వేకెన్సీలు అయితే ఉన్నాయి ఆర్మీలో. అండ్ నేవీలో వచ్చేసి 39 వేకెన్సీస్ అనేది మేల్స్కి ఉన్నాయి, 3 వేకెన్సీస్ అనేటివి ఫీమేల్స్కి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో వచ్చేసి 90 వేకెన్సీస్ అనేటివి మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి అండ్ 2 వేకెన్సీస్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి ఫ్లయింగ్లో, సో ఫ్లయింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీస్ టెక్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 16 వేకెన్సీస్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, 2 వేకెన్సీస్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. టోటల్గా 18 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అండ్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ విభాగంలో చూసుకున్నట్లయితే మనకి 8 వేకెన్సీస్ అయితే మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, 2 వేకెన్సీస్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్లో చూసుకున్నట్లయితే 30 వేకెన్సీస్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్లో మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో టోటల్గా మనకి 400 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 400 వేకెన్సీలు అయితే ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో కలుపుకొని. సో అందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. వేకెన్సీలు అనేది మనకి ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ని వేకెన్సీలు ఎక్కువగా నోటిఫికేషన్ అయితే రాదు, అప్పుడప్పుడే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువగా పెట్టిండ్రు. సో అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి 0 ఫీ, ఎట్లాంటి ₹1 కూడా మీరు ఫీజు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఎవరైతే జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఒక ₹100 మాత్రం మీరు ఫీగా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అంతకు మించి ఎక్కువగా అయితే మీకు ఎట్లాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సో దేనికి 2 గంటలన్నర 5 అవర్స్ టైం అయితే ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి 300 మార్కులు అయితే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి 600 మార్కులు అయితే ఉంటాయి మ్యాక్సిమం. టోటల్ మార్క్స్ వచ్చేసి 900 మార్క్స్. సో ఈ 900 మార్క్స్కి అయితే మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే జరుగుద్ది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ నేచర్లో పాస్ అవుతారో సో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటారు. సో ఒకవేళ మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో కూడా పాస్ అయినట్లయితే మీకు తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మెడికల్ టెస్ట్లో మీకు మీ ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ ఎయిసైట్ కానీ ఇవన్నీ చూస్తారు కదా. సో ఒక ఆర్మీకి, ఒక నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి ఎట్లాంటి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందో సో అవన్నీ మెడికల్ టెస్ట్లు అయితే చేసిన తర్వాత మీరు అన్నిట్లో క్వాలిఫై అయినట్లయితే మీకు ఉద్యోగం అయితే వస్తుంది. సో ఫైనల్గా మనకి 3 వేలలో మనకి ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అండ్ మెడికల్ టెస్ట్. సో ఈ 3 ప్రాసెస్లు అయితే జరిపిన తర్వాత మిమ్మల్ని కంప్లీట్గా సెలెక్ట్ అయితే చేసుకుంటారు. అండ్ ఈ ఉద్యోగానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకైతే మనకి హైదరాబాద్లో అండ్ వరంగల్లో అయితే సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి తిరుపతి అండ్ విజయవాడ అండ్ విశాఖపట్నం. సో ఓవరాల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 5 సిటీస్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సో వేరే స్టేట్లకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసింది కాబట్టి మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫ్రెండ్స్ మీరు రిటర్న్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కానీ మెడికల్ టెస్ట్ కానీ సో ఇవి జరిపే ప్రాసెస్లో మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. సో నార్మల్గా అన్ని ఆర్మీ ఉద్యోగాలకి లేకపోతే స్టేట్ లెవెల్ పోలీస్ ఉద్యోగాలకి సో ఎట్లా అయితే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందో సో అట్లాగే ఉంటుంది. సో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఫిజికల్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే రన్నింగ్ వచ్చేసి 2.4 కిలోమీటర్లు మీరు 15 నిమిషాలలో అయితే పరిగెత్తగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిప్పింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుషప్స్ అండ్ సిటప్స్ ఉంటాయి. సో ఇవి మినిమం 20 అయితే తీయాల్సి ఉంటుంది, 20 పుషప్స్ అండ్ 20 సిటప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్అప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మినిమం 8 చిన్అప్స్ అయితే తీయాల్సి ఉంటుంది, 8 చిన్అప్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోప్ క్లైంబింగ్ ఉంటుంది. ఇది 3 నుంచి 4 మీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వకుంటూ ఇవి కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అండ్ ఇట్లాంటి మరెన్నో నోటిఫికేషన్లు మీరు మిస్ కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీరు లక్ష్యంగా పెట్టుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. సో ప్రతి నోటిఫికేషన్ కూడా మిస్ కాకుండా మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం అయితే చేస్తాం మేము. అండ్ ఇలాంటి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.